హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిపిఏ హబ్ విత్ మీ. మన ఛానల్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ ఏఐ టూల్స్ ఎక్స్ప్లెనేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే వీడియో రిలీజ్ అయిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వచ్చుద్ది. ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం. ఈరోజు మనం పార్ట్ 3లో మెంబర్షిప్ ఆపరేటర్స్ అంటే ఏంటి ఒక చిన్న మినీ ప్రాజెక్ట్ ప్లాన్ చేద్దాం. ఫస్ట్ నేను కనెక్ట్ చేసుకొని అన్ని సెల్స్ని రన్ చేసుకుంటున్నా. నాకు ఇప్పుడు అన్ని సెల్స్ రన్ అయ్యాక నేను స్టార్ట్ చేస్తాను. ఈరోజు మనం మినీ ప్రాజెక్ట్లో ఏంటంటే మెంబర్షిప్ ఆపరేటర్స్, ఇంకా మనం మ్యాక్సిమం ఎంత, లెంత్, ఇంకా మనకి మినిమం ఎంత, అవి కూడా మనం ఇందులోనే పర్ఫామ్ చేద్దాం. ఫస్ట్ నేను ఈ ప్రాజెక్ట్కి ఏం పేరు పెడుతున్నా అంటే మినీకి స్టూడెంట్ క్లబ్ రిజిస్ట్రేషన్. స్టూడెంట్ క్లబ్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అని పెట్టా. అసలు ముందు మనం ఒక స్టూడెంట్ నేమ్స్ ఇవ్వాలి కదా రిజిస్టర్ అవ్వాలంటే, అందుకనే ఫస్ట్ నేను స్టూడెంట్ నేమ్స్ అని చెప్పి ఇచ్చా. ఈ స్టూడెంట్ నేమ్స్లో నేను జాన్ అని, రవి అని, ఇంకా మనకి ఇంకా నచ్చిన నేమ్స్ లైక్ డేవిడ్, స్నేహ, wait a minute, డేవిడ్, ఓకే, స్నేహ, అలా కొన్ని నేమ్స్ ఇస్తున్నా నేను, నాకు నచ్చిన నేమ్స్. ఇంకా ఇది ఒక డిక్షనరీ లాగా, ఇది ఒక సెట్ లాగా. మనం డిక్షనరీస్ నెక్స్ట్ టాపిక్ ఉంటుంది, ఇలాగే ఉంటాయి డిక్షనరీస్ కూడా, కాకపోతే కీ వాల్యూ పేర్స్ కింద ఉంటాయి. ఆల్రెడీ మనం డిక్షనరీస్ ఎలాగా ఉంటాయి అవన్నీ మనం డిస్కస్ చేసుకుందాం నెక్స్ట్ వీడియోలో. ఈ సెట్స్ ఏంటంటే ఫ్లవర్ బేసెస్ ద్వారా ఉంటాయి. ఇప్పుడు నేను ఒక్కొక్కరికి పాయింట్స్ ఇస్తున్నా, అంటే ఇప్పుడు వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉన్నారని. నేను యాక్టివిటీ పాయింట్స్ అని చెప్పి ఇచ్చా. పాయింట్స్ ఏంటంటే న్యూమరిక్ వాల్యూస్ కాబట్టి మనం డబుల్ కోటేట్స్ ఇవ్వకల్లా. 90, 98, 67 అంటే ఇక్కడ మనం 5 తీసుకున్నాం కదా, 5 నేమ్స్ తీసుకున్నాం కాబట్టి ఒక 5 వాల్యూస్ ఇద్దాం. ఓకే, ఇప్పుడు మనం స్టూడెంట్ క్లబ్ రిజిస్ట్రేషన్ది ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాసుకుందాం. అంటే మనకు అర్థం అవ్వాలి కదా డిఫరెన్స్, అందుకనే నేను లైన్స్ ఇస్తున్నా. స్టూడెంట్ క్లబ్ రిజిస్ట్రేషన్. ఓకే, ఇప్పుడు మనకి స్టూడెంట్ క్లబ్ రిజిస్ట్రేషన్ అని రాశాను, కూడా లైన్స్ ఇస్తున్నా అన్నమాట. అంటే మనకు కొద్దిగా అర్థం అవ్వాలిగా డిజైనింగ్ అంటే ఎక్కడ ఏం జరుగుతుందని. ఇప్పుడు మనం స్టూడెంట్ నేమ్స్ డిస్ప్లే చేయాలి, అంటే ఎవరెవరు మన క్లబ్లో ఉన్నారు అని. నేను న్యూ లైన్ రాసుకుంటున్నా, ఎందుకంటే నాకు వేరే లైన్లో ప్రింట్ అవ్వాలి కదా. అసలు క్లబ్ మెంబర్స్ ఎవరు, ఓకే, క్లబ్ మెంబర్స్ అని ప్రింట్ చేసుకుంటున్నా నేను. వెయిట్ ఏ మినిట్, దీన్ని కామెంట్ కింద పెట్టానా. ఓకే, క్లబ్ మెంబర్స్ ఎవరో ప్రింట్ చేసుకోవాలి కాబట్టి ప్రింట్ ఆఫ్ స్టూడెంట్స్. ఇక్కడ దాకా ఒకసారి రన్ చేద్దాం. ఓకే, మనకి క్లబ్ స్టూడెంట్స్ ఎవరున్నారో, క్లబ్ మెంబర్స్ ఎవరెవరో ప్రింట్ అయినాయి. ఇప్పుడు తర్వాత మనం ఏం చేయాలి, ఎంతమంది ఉన్నారో తెలియాలిగా మనకి టోటల్. ప్రింట్ ఆఫ్ మళ్ళా నాకు న్యూ లైన్లో టోటల్ క్లబ్ మెంబర్స్. టోటల్ క్లబ్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు తెలియాలి.
కాబట్టి నేనేంటంటే మనకి ప్రీవియస్ వీడియోస్‌లో లిస్ట్‌లో గానీ, స్ట్రింగ్‌లో కానీ, టపుల్స్‌లో గానీ మనం లెంత్ అని ఇస్తే ఎంతమంది అంటే ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుసుద్ది. అందుకని నేనిప్పుడు లెంత్ ఆఫ్ స్టూడెంట్స్ అని చెప్పి ఇచ్చా. అంటే ఏంటి నాకిప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో తెలుసుద్ది. తర్వాత ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. ఇదిగోండి. నాకు ఎంతమంది ఉన్నారు క్లబ్‌లో 5 మెంబర్స్ ఉన్నారు. లేదు నేను ఇక్కడ ఇంకొక నేమ్ యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఇంకొక పాయింట్ యాడ్ చేద్దాం. ఇక్కడ అంటే తనకి కూడా పాయింట్స్ ఇవ్వాలి కదా! ఓకే. రన్ చేశా. ఇప్పుడు ఎంతమంది వచ్చారు? 6 మెంబర్స్ వచ్చారు. అలాగా లెంత్ ద్వారా ఏంటంటే మనం ఎంతమంది ఉన్నారా అని చెప్పి తెలుసుకోవచ్చు. ఓకే. ఇక్కడ టోటల్ మెంబర్స్. నెక్స్ట్ మనకి ఇంకేంటంటే ఎంత పాయింట్స్ అంటే ఏ స్టూడెంట్‌కి ఎన్ని పాయింట్స్ ఇచ్చామో తెలియాలి. ప్రింట్ స్టేట్మెంట్ రాసుకొని యాక్టివిటీ పాయింట్స్. యాక్టివిటీ పాయింట్స్ అని చెప్పి ఇచ్చా. కామా పాయింట్స్ అంటే నాకు జస్ట్ పాయింట్స్ ప్రింట్ అయితే చాలు కదా! అందుకని. చూసారు కదా ఎవరెవరికి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి. లేదు మనం ఇలా రాసుకోవాలని లేదు. మనం విడిగా కూడా ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చి పాయింట్స్ అని రాసినా మనకి ప్రింట్ అవుతాయి పాయింట్స్. ఇదిగోండి. చూసారు కదా! మనం కామా పెట్టి పక్కనే పిలవచ్చు లేదా మనం అంటే రిట్రీవ్ చేసుకోవచ్చు లేదా కిందైనా మనం రిట్రీవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి పాయింట్స్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. మాక్సిమం మార్క్స్ కానీ లేదా మాక్సిమం పాయింట్స్ అవన్నీ ఎలా ప్రింట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం హైయెస్ట్ ఎంత? హైయెస్ట్ పాయింట్స్ ఎంత వచ్చాయో చూద్దాం. హైయెస్ట్ పాయింట్స్ కోసం మనం మ్యాక్స్ యూజ్ చేస్తాం. మీరు చూసినట్టయితే లిస్ట్‌లో గానీ, టపుల్స్‌లో గానీ మ్యాక్స్ అంటే దేనికి యూజ్ చేస్తాము? మనం మాక్సిమం మార్క్స్ అంటే లేదా మాక్సిమం పాయింట్స్ తెలుసుకోవడం కోసం. అలాగే మినిమమ్ దేనికంటే మినిమమ్ తెలుసుకోవడం కోసం. అలా మినిమమ్, మాక్సిమం తీసుకున్నాక అసలు టోటల్ పాయింట్స్ ఎన్ని? టోటల్ పాయింట్స్ కోసం నేను సమ్ యూజ్ చేస్తా. మినిమమ్ పాయింట్స్ కోసం ఏంటంటే మిన్, మాక్సిమం కోసం మ్యాక్స్ యూజ్ చేస్తా. ఇదిగోండి ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. మనకి మినిమమ్ ఎంత, మాక్సిమం ఎంత అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు కండిషనల్ స్టేట్మెంట్స్, మెంబర్‌షిప్ ఆపరేటర్స్ యూజ్ చేసి ఒక పర్టిక్యులర్ స్టూడెంట్ నేమ్‌ని మనం ఇస్తే క్లబ్‌లో ఉన్నాడో లేదో తెలుసుకోవాలి మనం. అంటే ఇప్పుడు సపోజ్ నేనిక్కడ రవి అని చెప్పి నేను నేమ్ ఇచ్చా. అసలు ఆ స్టూడెంట్ ఈ క్లబ్‌లో ఉన్నాడో లేదో తెలుసుకోవడం కోసం మనం మెంబర్‌షిప్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. మెంబర్‌షిప్ ఆపరేటర్స్. ఫస్ట్ నేను నేమ్ అని చెప్పి ఇవ్వాలి కదా! నేమ్ ఇస్తేనేగా మనకి అంటే మన యూజర్ ఇన్‌పుట్ ఇస్తేనే కదా చెక్ చేయగలిగేది. అందుకని ఇన్‌పుట్ ఆఫ్ న్యూ లైన్‌లో ఎంటర్ స్టూడెంట్ నేమ్ అని చెప్పి ఇచ్చా. తర్వాత కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే అసలు వాళ్ళు ఉన్నారా లేదా అని తెలుసుకోవడం కోసం కండిషనల్ స్టేట్మెంట్స్ యూజ్ చేసి ఇఫ్ నేమ్ ఇన్ స్టూడెంట్స్ అంటే ఇన్ అంటే ఏంటి? స్టూడెంట్స్ లోపల వాళ్ళు ఇచ్చిన నేమ్ ఉంటే మనకేం అవ్వాలంటే ఆ నేమ్ ప్రింట్ అయ్యి దాని పక్కన తను ఈ గ్రూప్ లేదా ఈ క్లబ్ మెంబర్ అని ప్రింట్ అవ్వాలి. లేదంటే అసలు తను ఈ మెంబర్ కాదు, ఈ క్లబ్ మెంబర్ కాదని ప్రింట్ అవ్వాలి. ఒకసారి మనం దీన్ని రన్ చేసి చూద్దాం. ఓకే. మనల్ని నేమ్ వెతకడానికి అడుగుతుంది. నేను జాన్ అని చెప్పి ఇచ్చా. ఓకే. మనకి తను జాన్ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ క్లబ్ అని వచ్చింది. ఇక్కడ నేను జాన్ క్యాపిటల్‌లో ఇచ్చా. జే స్టార్టింగ్. ఇక్కడ స్మాల్‌లో ఇచ్చా. అంటే ఏంటి? నాకు అక్కడ ఏం ఎర్రర్ వచ్చిందంటే నేను పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్. మనం నేమ్స్ డిఫరెంట్ ఇవ్వడం వల్ల అంటే క్యాపిటల్ ఒకటి, స్మాల్ ఒకటి ఇవ్వడం వల్ల అలా వచ్చింది. అదే ఇప్పుడు నేను జాన్ అని చెప్పి ఇచ్చా క్యాపిటల్ జేతో. తర్వాత జాన్ ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ క్లబ్ అని వచ్చింది. అవునా?
ఇప్పుడు ఒకవేళ మనం ఇచ్చే ఇన్పుట్ దేన్నైనా మనం అప్పర్ కేసులో కానీ లోయర్ కేసులో కానీ కన్వర్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? అసలు స్టూడెంట్స్ని లోయర్ కేసులో కన్వర్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలో చూద్దాం. ఆ ఎర్రర్ రాకూడదంటే మనం ఇచ్చేటప్పుడే అన్నీ స్మాల్‌లో ఇచ్చి, ఒకవేళ మనకి యూజర్ క్యాపిటల్ ఇస్తే ఎలాగా? అది కూడా చెప్తా. మనం యెస్ దగ్గర అన్నీ నేను స్మాల్‌లో ఇస్తున్నా. అంటే లోయర్ కేస్‌లో ఇస్తున్నా అన్నీ. తర్వాత ఈ నేమ్ దగ్గర ఇన్పుట్ ఇచ్చారు కదా! దాన్ని నేను డాట్ లోయర్ అని చెప్పి ఇచ్చా. అంటే ఏంటి? నేను ఎలా ఇచ్చినా సరే నాకు లోయర్ కేస్‌లో కన్వర్ట్ అవ్వాలని. ఇప్పుడు నేను రన్ చేస్తున్నా మళ్ళీ. జాన్ అని చెప్పి నేను క్యాపిటల్ ఇచ్చా. నాకు జాన్ ఉన్నట్టు చూపిస్తుంది. అవునా? కానీ ఇందాక చూపించలా. ఎందుకు? ఎందుకంటే మనం ఇందాక లోయర్ యూజ్ చేయలా. మనం అప్పర్ కేస్‌లో అంటే ఫస్ట్ లెటర్ అప్పర్ కేస్‌లో ఇచ్చినా చూపించింది. ఎందుకు? ఇక్కడ నేనిచ్చే నేమ్ అంటే నేనిచ్చే ఇన్పుట్ ఏదైనా ఇక్కడ లోయర్ కేస్‌లో కన్వర్ట్ అయిపోయింది. ఆ తర్వాత స్టూడెంట్స్‌లో వెతికింది. అది డిఫరెన్స్ మనకి. ఇప్పుడు మనకి ఇన్ చూసాం. నాట్ ఇన్ అంటే ఏంటి? ఇప్పుడు ఒకవేళ ఫర్ సపోజ్ మనం ఇచ్చిన నేమ్ రిజిస్టర్ అయ్యి లేదని చెప్పటానికి ఇంకొక ఎగ్జాంపుల్ కావాలి కదా! ఇక్కడ నేను ఇంకో కామెంట్ రాస్తున్నా. ఇన్ ఆపరేటర్. తర్వాత నాట్ ఇన్. ఇప్పుడు నాట్ ఇన్ వాడుతున్నా నేను. ఒకవేళ మళ్ళా నేను ఇన్పుట్ ఇవ్వాలి కదా! ఈసారి నేమ్ ఇవ్వకుండా నేను నేమ్ 1 అని చెప్పి ఇచ్చా. ఎందుకు? నాకు ఇబ్బంది అవ్వకూడదు కదా! బోత్ ఇన్పుట్స్ నేను నేమ్ అని ఇస్తే అది కన్‌ఫ్యూజ్ అవుద్ది. ఇప్పుడు నేనేం చేశానంటే ఇన్ ప్లేస్‌లో నాట్ ఇన్ పెట్టా. అప్పుడేంటంటే ఇప్పుడు ఇక్కడ నాట్ ఇన్ అని చెప్పిస్తున్నా. అంటే ఏంటి? నాకు ఇచ్చిన నేమ్స్ క్లబ్‌లో లేవు అని చెప్పడానికి. వెయిట్ ఎ మినిట్ జూమ్ చేస్తున్నా. ఓకే. నాట్ ఏ మెంబర్ ఆఫ్ క్లబ్. ఒకవేళ ఆ నేమ్ అందులో ఉంటే మెంబర్ ఆఫ్ క్లబ్ అని చెప్పి అంటే అందులో లేరని. క్లబ్‌లో లేరు అని కదా! ఇన్ అంటే ఉన్నారు అని. ఒకసారి మనం దీన్ని వర్క్ అవుద్దో లేదో చూద్దాం. ఫస్ట్ అసలు ఉన్న మెంబర్‌తో స్టార్ట్ చేద్దాం. నేను సాయి అని చెప్పి ఇచ్చా. ఎందుకంటే నాకు లిస్ట్‌లో ఆ నేమ్ ఉంది కాబట్టి నేను సాయి అని చెప్పి ఇచ్చా. అదేమంది మెంబర్ ఆఫ్ క్లబ్ అని చెప్పి ఇచ్చింది. మళ్ళా సాయి అని ఇచ్చా. నాకు మళ్ళీ మెంబర్ ఆఫ్ క్లబ్ అని ఇచ్చింది. అంటే ఏంటి? ఇక్కడ ఇన్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు నేను మెంబర్ ఆఫ్ క్లబ్ అంటే ఇప్పుడు సాయి అనే పేరు అందులో ఉంది కాబట్టి నేను మెంబర్ ఆఫ్ క్లబ్ అని చెప్పి ఇచ్చా. అందులో లేదని చెప్పా. నాట్ ఇన్ అని. అంటే అది ఫాల్స్ కదా! అందుకని నాకు ఎల్స్ స్టేట్మెంట్ ప్రింట్ అయింది. అంటే అందులో ఉంది అని. లేదు నేను ఇంకేదైనా నేమ్ ఇస్తా. ఆలిస్ అని. మెంబర్ ఆఫ్ క్లబ్ కాదు అని ఇచ్చింది. నేను మళ్ళా ఇస్తున్నా. లేరు అని చెప్పి చెక్ చేసా. ఉన్నారు అని చెప్పి కూడా చెక్ చేసా. ఇది మన మినీ ప్రాజెక్ట్. స్టూడెంట్ క్లబ్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ లాగా. ఇక్కడ దాకా నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే పైథాన్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మన ఛానల్‌ని సజెస్ట్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని ఆల్‌లో పెట్టుకోండి. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. Like and subscribe to our channel. Don't forget to set the bell icon.